హలో అండి. నేను మా ఇంట్లో నిన్న స్వీట్ పొటాటోస్‌తోని చిప్స్ లాగా చేశాను మా పిల్లల కోసం. చాలా బాగా కుదిరాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అందుకే ఆ రెసిపీని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ 2 స్వీట్ పొటాటోస్ తీసుకున్నాను. పెద్దగా ఉన్నాయి కదా! ఎవరైనా ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నట్లయితే ఒకటి స్వీట్ పొటాటో తీసుకున్నా గూడా సరిపోతది. అంటే సైజ్ బట్టి. ఇక్కడేమో చాలా పెద్దవున్నాయి చూడండి. నేను 2 తీసుకున్నాను. ఇలా పీల్ చేసేసి పక్కన పెట్టుకున్నాను కదా! ఇప్పుడు వీటిని కట్ చేస్తాను. మా ఇంట్లో అయితే స్వీట్ పొటాటో మా పాప తింటది గానీ, మా బాబు తినడానికి అసలు ఇష్టపడ్డు. కానీ ఇవేమో మంచివి కదా! స్వీట్ పొటాటో. పిల్లలు చిప్స్ తినడానికి చాలా ఇష్టపడతారు కదా! అందుకని ఈ స్వీట్ పొటాటోతోని చిప్స్ ఎలా చేయొచ్చో చూసాను. ఇదిగోండి ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకొని ఈ వాటర్‌లో ఏస్తున్నాను. పెద్ద పెద్ద సైజ్ ముక్కలు కట్ చేసుకోవచ్చనమాట. పని తొందరగా అయిపోతది కూడా. ఈ వాటర్‌లో ఏసేసి బాగా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను వీటిని స్టీమ్ చేస్తున్నాను. కరెక్ట్‌గా 5 మినిట్స్‌లో కుక్ అయిపోతాయండి. మీరు ఒకవేళ ఎవరైనా ట్రై చేస్తే గనక స్టీమర్ లేదనుకోండి జస్ట్ నార్మల్‌గా ఉడకబెట్టేసుకోండి. స్వీట్ పొటాటోస్ మనం ఎలా అయితే ఉడకబెడతామో వాటర్‌లోని అలా ఉడకబెట్టుకోవచ్చు. సో, ఇలా నేను 5 మినిట్స్ స్టీమ్ చేసిన తర్వాత చక్కగా కుక్ అయిపోతాయన్నమాట. ఇది మనం ఎలా టెస్ట్ చేయొచ్చు అంటే ఒక ఫోర్క్ గాని, ఏదైనా ఒక పుల్ల గాని తీసుకొని ఇలా గుచ్చితే ఈజీగా మనకి సాఫ్ట్‌గా కనిపిస్తాయన్నమాట. సో, ఈ టైంలోని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని ఈ బౌల్‌లోకి తీసుకుంటున్నాను. వేడి వేడిగా ఉన్నాయి కదా! అయినా కానీ వేడి వేడిగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వీటిని పప్పు గుత్తుంటది కదా! దాంతోటి మెత్తగా చేసేసుకుంటున్నాను. ఇది ఫైనల్‌గా ఎలా అంటే ఒక చపాతీ పిండి ఎలా తయారవుతదో అలా అన్నమాట చేసుకోవాలి. వేడిగా ఉన్నాయి, బాగా ఉడికాయి కాబట్టి తొందరగానే అయిపోతది. పెద్ద టైం అసలు తీసుకోదు. ఇప్పుడు ఇందులోని బటర్ వేస్తున్నాను నేను. ఇగోండి ఈ సైజ్ బటర్ వేస్తున్నాను. బటర్ లేకపోతే నెయ్యి గాని, లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడేంటంటే ఆయిల్ యూజ్ చేయకుండా ఉండాలని చెప్పి బటర్ వేస్తున్నాను. ఇందాక నేను వేడిగా తీసుకున్నాను కదా! ఈ స్వీట్ పొటాటోస్ ఇందుకే అన్నమాట. ఇప్పుడు ఈ వేడిలోని బటర్ అంతా కూడా బాగా కరిగిపోతది. చూడండి అస్సలు లేదు ఇప్పుడు బటర్ మొక్క. బాగా కరిగిపోయింది. ఇందులో కలిసిపోయింది. ఇప్పుడు ఇందులోని కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మా పాప సాల్ట్ యాడ్ చేస్తుందనమాట. అందుకే అలా వణుకుతున్నాయి చేతులు తనకి. అలానే అదే చేత్తో కొద్దిగా కారం కూడా వేయమన్నాను. వీడియో నేను తీస్తున్నాను. మా పాప ఏస్తుందనమాట ఇవన్నీని. ఇప్పుడు ఈ ఉప్పు, కారం ఇందులో బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి. స్వీట్ ఇంకా ఏమి ఎయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ స్వీట్ పొటాటో కదా! కొంచెం స్వీట్ ఉంటది ఇందులోని. ఇప్పుడు ఇందులో కొద్దిగా తెల్ల నువ్వులుంటాయి గదా! అవేస్తున్నాను. కొంతమంది బ్లాక్ కూడా వేసుకుంటారు. బానే ఉంటాయి అయి కూడా. చూడడానికి బావుంటాయన్నమాట. బట్ నా దగ్గర లేవు. తెల్ల నువ్వులున్నాయి గాబట్టి వేస్తున్నాను. ఇప్పుడు ఈ నువ్వులన్నీ బాగా కలిసిపోయేటట్టు ఒకసారి బాగా కలిపేసుకొని మనం చపాతీ పిండి చెప్పాను కదా! చపాతీ పిండిలాగా గట్టిగా నొక్కేయకూడదు. జస్ట్ పైపైన అలా సాఫ్ట్‌గా, రౌండ్‌గా చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం చిప్స్ లాగా చేసుకోవాలి గాబట్టి కొంచెం తీసుకున్నాను. ఇదిగోండి ఇంత తీసుకున్నాననమాట. ఇలా రౌండ్‌గా చేసేసుకొని మనం చెక్కలు చేస్తాం చూడండి ఊర్లోని. చెక్కలు చేసేటప్పుడు ఎలా మనమైతే ఇలా నొక్కేస్తామో రౌండ్‌గా, సేమ్ అలా నొక్కుకోవాలి. కాకపోతే ఇక్కడేంటంటే, ఆ చెక్కలు చేసేది నా దగ్గర లేదు కాబట్టి, నేనొక బటర్ పేపర్ మీద ఒక చిన్న బటర్ పేపర్ తీసుకున్నాను అంటుకోకుండా ఉండడం కోసం. దీంతోని ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. నా దగ్గర ఇదే ఉంది గాబట్టి ఈ రోజుకి దీన్ని మేనేజ్ చేస్తున్నాననమాట ఇలాగా. ఈ బౌల్‌తోని ఇలా ప్రెస్ చేస్తాననమాట. సో, మనకి ఇలా చిప్స్ షేప్‌లో వస్తాయి కదా! లేదంటే మన దగ్గర చెక్కలు చేసేదుందనుకోండి, దాన్ని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. నేనిప్పుడు వీటిని ఓవెన్‌లో పెడుతున్నాను కాబట్టి, ఈ ప్లేట్‌లో పెట్టేసుకున్నాను. ట్రేలోని డైరెక్ట్‌గా పెట్టుకుంటున్నాను. బటర్ పేపర్ వేసుకొని, ఇలా అన్నీ చక్కగా ఇలా పెట్టేసి నొక్కేసుకోవడమే. చాలా ఈజీ. నేను ఈ 2 చేశాను కదా! తర్వాతవన్నీ మా పాప చేత చేయించాను. తనకి కొంచెం సరదా అనమాట ఇలాంటివి చేయడం. సో, కొంచెం అటు ఇటుగా వచ్చాయనుకోండి షేపు. బట్ ఇట్స్ ఓకే. చేసేసింది. సో, అలా నేను 2 ట్రేస్‌కి పెట్టేసాక ఇంకా ఇంత పిండి మిగిలింది. ఇప్పుడు నేను వీటిని చిన్న టిక్కీల్లాగా చేస్తాననమాట. ఆలు టిక్కీల్లా ఎలా చేస్తాం అలా. ఇలా చేస్తున్నాను. వీటిని ఎయిర్ ఫ్రైయర్‌లో పెడతాను. సో, 2 రకాలు ట్రై చేసినట్టవుతది. ఎయిర్ ఫ్రైయర్‌లోనేమో 10 మినిట్స్. ఈ చిప్స్ ఏమో ఓవెన్‌లోని 180 డిగ్రీస్ దగ్గర 40 మినిట్స్ పెట్టాను. క్రిస్పీగా వచ్చాయండి. ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తాను. మీకు అర్థమవుతుంది కదా! సౌండు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. నేనిప్పుడు ఇది తిని మీకు ఆ సౌండ్ వినిపిస్తాను. చూసారు కదా! సేమ్ మనకి చిప్స్ లాగా క్రిస్పీగా వచ్చాయి. మా పిల్లలకిచ్చాననమాట. చాలా ఇష్టంగా తిన్నారు. బయట నుంచి చిప్స్ కొనుక్కోవద్దు అని ఎప్పుడు వీడియోస్‌లో చెప్తాను కదా నేను. అంటే కొంతమంది రోజు కొనుక్కుంటారు కదా! వాళ్ళ గురించి చెప్తున్నానులెండి. ఎప్పుడో కొనుక్కుంటే ఇంక పర్వాలేదు. ఇలా టిక్కీల్లాగా పెట్టాను కదా! అవి కూడా చూద్దాం ఇప్పుడు. 10 మినిట్స్ పెట్టాను నేను. లోపలైతే ఇంకా సాఫ్ట్‌గానే ఉంటదనమాట. 10 మినిట్సే పెట్టాను కదా! ఇవైతే స్వీట్ పొటాటో తిన్నట్టే ఉంటది. ట్రై చేయండి మీరు కూడా.